నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈసారి గెలుపు ఎవరిది? అందరి దృష్టి అటువైపే. ఇక కొండేపి వెళ్దాం. కొండేపి నియోజకవర్గంలో గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు, అక్కడ బలాబలాలేంటి, సామాజిక సమీకరణాలేంటి ఓసారి పరిశీలిద్దాం. కొండేపి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు సింగరాయకొండ, కొండేపి, టంగుటూరు, ఇరుగు, ఇల్లి, పొన్నలూరు, మర్రిపూడి. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,16,837 కాగా స్త్రీలు 1,19,121, ట్రాన్స్జెండర్లు 2, మొత్తం 2,35,960 ఓట్లు. ఇక రాజకీయ సమీకరణ చరిత్ర విషయానికి వస్తే 2009లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మార్పు. అంతకుముందు ఒకసారి యాదవ, మిగిలిన 10 సార్లు కమ్మ అభ్యర్థులే ఇక్కడ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 5 సార్లు గెలుపొందిన స్థానం. ఇక మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 2 సార్లు గెలుపు. గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, బోనీ చేయని వైసీపీ. సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే ఎస్సీ ఓటర్లు 24%, కమ్మ 20%, రెడ్డి 15%, యాదవ 9%, ముస్లిం 7%, కాపు 7%, ఇతర కులాలు 18%గా ఈ నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014లో ఇక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ. డోలా బాల వీరాంజనేయ స్వామి ఇక్కడ విజయాన్ని సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనకు వచ్చిన ఓట్లు 91,230 కాగా ఆయన మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జూపూడి ప్రభాకర్ రావు బరిలో ఉన్నారు. 86,794 ఓట్లు ఆయనకి రాగా 5,440 ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించింది. 2019లో కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. అదే అభ్యర్థిని మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు. ఈసారి ఆయనకు వచ్చిన ఓట్లు 98,142 కాగా ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చినా విజయం సాధించలేకపోయింది. మాదాసి వెంకయ్య ఈయన బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 96,718, కేవలం 1,024 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి రెండోసారి విజయాన్ని సాధించారు. మరి ఈసారి ఎవరు బరిలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ మరొక్కసారి వీరాంజనేయ స్వామి వైపే మొగ్గు చూపించారు. ఆయన హ్యాట్రిక్ వైపు ఉరకలు వేస్తున్నారు. అయితే ఈసారి ఆదిమూలపు సురేష్ని రంగంలోకి దింపింది వైఎస్ఆర్సీపీ. ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే గతంలో ఐఆర్ఎస్ అధికారి, 2009లో కాంగ్రెస్ నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, 2014లో వైసీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి గెలుపు, 2019లో మళ్ళీ ఎర్రగొండపాలెంలో గెలుపు, మంత్రి పదవి. ఇప్పుడు మరో కొత్త నియోజకవర్గం కొండేపి నుంచి పోటీ. తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్, 2014లో మొదటిసారిగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపు, టీటీడీ బోర్డు మెంబర్గా నియామకం, 2019లో మళ్ళీ గెలుపు, 2024లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నం. ఇక వరుసగా 2 ఓటములు చవిచూసిన వైసీపీ ఈసారి గెలిపే లక్ష్యంగా సీనియర్ అయిన ఆదిమూలపు సురేష్ను బరిలోకి దించింది. ఇప్పటికే 2 సార్లు మారిన సురేష్కు ఇది 3వ చోటు కావడం మైనస్గా ఉంది. ఇక 2 సార్లు వరుసగా గెలిచి ఉండడం తెలుగుదేశం అభ్యర్థికి డోలాకు ప్లస్ పాయింట్గా మారింది. అభ్యర్థి స్థానికుడు కావడం కూడా టీడీపీకి అనుకూల అంశంగా ఉంది. మరి కొండేపి నియోజకవర్గంలో ఈసారి ప్రజలు మరొకసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోనున్నారా? టీడీపీకి హ్యాట్రిక్ ఇవ్వనుందా? ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపు వాళ్ళు మొగ్గు చూపించనున్నారా? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.